ఈ లోకంలో మనము ఏ విధంగా ప్రయాణం చేస్తున్నామో కూడా ఆలోచన చేసుకోవాలి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. అన్ని మార్గాలు రోమ్కి వెళ్ళిపోతాయి. ఎలా ప్రయాణం చేస్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎటు వెళ్తే ఏంటి అనేది పురాతనమైనటువంటి సామెత. దానినే మనం అనేకసార్లు పాటిస్తూ ఉంటాం. కానీ శ్రేష్టమైన ప్రయాణము గురిని చేరేదిగా ఉండాలి. ఈ జ్ఞానుల ప్రయాణం జ్ఞానంతో కూడింది, లక్ష్యాన్ని కలిగింది. మరి ప్రయాణం యొక్క ప్రత్యేకతలు ఏంటో మనం చూద్దాం. జ్ఞానుల ప్రయాణం యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా దే ట్రావెల్ ద లాంగ్ జర్నీ. వారు సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేశారు, చాలా దూరము. ఈ తూర్పు దేశపు జ్ఞానులు బహుశా బబులోను పరిసర ప్రాంతాలకు చెందినవారై ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి చెదిరిన యూదులు సమాజ మందిరాలలో ఆరాధన చేయడాన్ని బట్టి దేవుని అన్వేషకులైనటువంటి అనేక మంది మనుషులు సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రపు లేఖనాలు వినడం ద్వారా మెస్సియా ప్రభువును గూర్చిన నిరీక్షణను పొందుకొని మెస్సియా ప్రభువును నందు విశ్వాసం ఉంచి వారు అన్వేషిస్తూ, ఈ జ్ఞానులైనటువంటి వారు యూదుల రాజు ఆయన వస్తారు అని చెప్పి అన్వేషిస్తూ ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు అగుపడతా ఉంది. హౌ ఫార్ యూ ట్రావెల్, హౌ లాంగ్ వీ ట్రావెలింగ్, ఎంత దూరం మనం వెళ్తూ ఉన్నాం. ఈ లోకంలో అనవసరమైన విషయాల కొరకు నేటి మనుషులు, ముఖ్యంగా యవనస్తులు ఎంత దూరమైనా వెళుతూ ఉన్నారు. ఎంత దూరమైనా సరే కక్షలు కార్పణ్యాలకు వెళుతూ ఉన్నారు. కులాల కొరకు, మతాల కొరకు, కుతికలు కోసుకోవటానికైనా, చేతులు నరుక్కోవడానికైనా వెళుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఒక పిలుపునిస్తే, తమ యొక్క అభిమానమైనటువంటి నటులు ఒక పిలుపునిస్తే ఎంత త్యాగాలకైనా సుదూరంగా ప్రయాణిస్తున్నారు. అంటే వారికైనటువంటి ప్రయాణం లేదు, మరొకరి కొరకు ప్రయాణం చేస్తున్నాడు మానవుడు. కానీ నీ కొరకు ప్రయాణం చేస్తున్నావా? నీ కొరకు ప్రయాణం చేస్తున్నావా? నీ అన్వేషణ శ్రేష్టమైనదేనా? నీ మార్గం శ్రేష్టమైనదేనా? నీ వెళుతున్న పట్టణం శ్రేష్టమైనదేనా? ఆలోచన కలిగి ఉండాలి మానవుడు. షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానం వినడానికి సుదూరం ప్రయాణం చేసింది తాను కూడా. రెండవదిగా జ్ఞానుల యొక్క ప్రయాణం నిలకడగా ఉంది. పర్సిస్టెన్స్, ఏ జర్నీ విత్ పర్సిస్టెన్స్. చాలా నిలకడైనటువంటి ప్రయాణం వారి ప్రయాణం. కొన్నిసార్లు ప్రయాణం విసుగు కలిగిస్తూ ఉంటుంది, శ్రమతో కూడింది, వ్యయంతో కూడింది. పూర్వదినాలలో ప్రయాణం అని అంటే ప్రాణాపాయమే. సహజంగా దూరదేశం ప్రయాణించే మనుషులంతా తమ ఆస్తులమ్మి 3 భాగాలు చేసి, ఒక భాగము భూమిలో దాచి, మరొక భాగము కుటుంబీకులకు ఇచ్చి, మరొక కొంత తమ చేతిలో పెట్టుకొని ప్రయాణం చేసేవారట. ఎందుకంటే మరలా వస్తామో రామో, ఎటు వెళుతున్నామో తెలియనటువంటి ప్రయాణం ఇది. ఒక 22 సంవత్సరాల అమెరికన్ ఆస్ట్రోనాట్ అలిసా మార్స్కి తిరిగి రాని ఒక ప్రయాణం చేస్తూ ఉంది. తిరిగి రానని తెలిసి కూడా లోకానికి ఆశీర్వాదంగా, అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని ఆమె మార్స్కి వెళ్తా ఉంది. కానీ నీ ప్రయాణం అయితే గురి కలిగింది, లక్ష్యం కలిగింది, చేరేది, ప్రభుతో కూడా ఉండేది అని జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా జ్ఞానుల యొక్క ప్రయాణము త్యాగపూరితమైంది. జ్ఞానుల ప్రయాణము త్యాగపూరితమైంది. సుఖాలు వీడి వాళ్ళు ప్రయాణం చేశారు. దేవుని కొరకు వాళ్ళు శ్రమించారు. వాళ్ళ ప్రయాణం దేవుని కనుగొనడానికి, ఆయన సంతోషపరచడానికి అయినటువంటిది. క్రైస్తవం యొక్క త్యాగముపై సంఘం ఏర్పడింది. ఆది సంఘ విశ్వాసులు తమ త్యాగాలను వారు తెలియచేసేవారు, తమ విశ్వాసాన్ని తెలియచేయటానికి. నువ్వు ఎంత ప్రభువుని నమ్మావు అంటే వారు తమ గాయాలు చూపేవారు.
ప్రభు కొరకు వారు త్యాగపూరితమైన జీవితాలు జీవించారు. ప్రభు అపోస్తలులు ఎవరు కూడా సామాన్యమైన మరణాన్ని పొందలేదు. వారందరూ హతసాక్షులయ్యారు, యోహాను తప్ప. యోహాను కూడా బహుగా హింసింపబడి సలసలగాగే నూనెలో వేసి అతడి ప్రాణం పోనప్పుడు పద్మాసు దీవిలో పారవేశారు. నేడు క్రైస్తవ్యము సుఖాపేక్షతో కూడుకుందిగా కనపడతా ఉంది. క్రైస్తవ సాక్ష్యము ఆశీర్వాదాలు పొందుకోవడానికి అన్నట్టుగా అగ్గుపడుతూ ఉంది. నేడు క్రైస్తవుడు తాను కృపను అందుకున్నాడు అంటే బహువిలాస జీవితాన్ని కోరుతున్నాడనే అన్నట్టుగా నింపడతాం. మాసిదోనియా సంఘాలకు ఇవ్వబడిన కృప మీరు ఎరుగుదురు కదా. వారు బహు శ్రమలలో ఆనందించారు, బహు దారిద్ర్యతలో కూడా దేవునికి ఇచ్చారు. కానీ నేడు పుచ్చుకోవటమే లక్ష్యంగా క్రైస్తవం కనపడతాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. త్యాగపూరితం క్రైస్తవ ప్రయాణము. 4వది జ్ఞానుల ప్రయాణము. దైవికమైన నడిపింపును కలిగింది. దైవికమైన నడిపింపు కలిగింది. దే హ్యావ్ లెడ్ బై గాడ్. దేవుని చేత వారు నడిపించబడినటువంటి వారు దేవుని సన్నిధి కలిగి వెళ్ళారు. మోషే భక్తుడు దేవుని అడుగుతాడు, ప్రభువా నీ సన్నిధి లేకుండా ఒక అడుగైనా నన్ను వేయనీయొద్దయ్యా. నేడు దేవుని సన్నిధి లేకుండానే దేవుని బిడ్డలు వెళ్ళిపోతున్నట్టు అగుపడుతూ ఉంది. కేవలం వారు ఒక నక్షత్రాన్ని చూచి, తమ నక్షత్రాన్ని చూచి వారు వెళ్ళడల్లా దేవుని చిత్తం ఎరిగి వెళుతూ ఉన్నారు. తమ నడిపిస్తున్నటువంటి నక్షత్రాన్ని పూజించి నక్షత్రాన్ని గణపరచటల్లా తమ్ము నడిపించడానికి నక్షత్రమును ఏర్పరిచిన దేవుని స్తుతిస్తూ పయనిస్తున్నారు. తమ జ్ఞానం పక్కన పెట్టి దేవునిపై ఆధారపడుతున్నారు. కానీ ఒకసారి తమ జ్ఞానాన్ని ఉపయోగించి నష్టపోయారు. యూదుల రాజు కోటలో ఉంటాడని హేరోదు వద్దకు వెళ్ళారు. అందును బట్టి చాలా నష్టం కలిగింది. హేరోదు క్రూరుడై 2 ఏండ్ల లోపు బిడ్డలను హతమార్చాడు. మెస్సియా ప్రభువును కనుగొనటానికి అతడి కష్టమైనప్పుడు. 5వదిగా జ్ఞానుల ప్రయాణము అన్వేషణతో కూడినది. ప్రభువుని చేరారు. అందుకే వాక్యంలో మనం చూస్తాము, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 9వ వచనంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారి నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి వారి ప్రయాణము ప్రభువును చేరింది. వారి ప్రయాణము శ్రేష్టంగా ముగిసింది. లక్ష్యం లేకుండా లేదు, శ్రేష్టంగా ముగిసింది. వారు అత్యానంద భరితులయ్యారు. ఆత్మీయ జీవితం యొక్క లక్ష్యము అత్యానందము, దేవునిలో అధికంగా ఆనందించుట. ఏ గ్లూమీ క్రిస్టియన్ ఈజ్ కాంట్రడిక్ట్ టు హిస్ థియాలజీ. ఎప్పుడు విచారంగా ఉండే మనుష్యుడు, ఎప్పుడు విచారంగా ఉండే క్రైస్తవుడు ముఖ్యంగా తను నమ్మిన దానికి విరోధమైన భావోద్రేకాలు అగుపరుస్తున్నాడు. ఆయనలో ఆనందం ఉందని ఈ లోకానికి తెలియజేయవలసిన వాడు, ఆయన నా కాపరిగా ఉన్నాడు, నాకేం కలగలేదని మాట్లాడుతున్నట్టు అవుతుంది. ఆయనను కలిగి ఉంటే ఆయన కనుగొనట గొప్ప ధాన్యము. ఆయన కనుగొన్నప్పుడు కలిగే ఆనందం గొప్పదని ఈ లోకానికి ఆయన నమ్మిన బిడ్డలు తెలియజేయాలా. ఈ లోకమంతా వెతికానయ్యా, ఇంత ఆనందం నాకు ఎక్కడ దొరకలేదు, నీ సన్నిధిలో ఇప్పుడు నాకు నిజమైన ఆనందం ఉంది. నా అన్వేషణ ఇక్కడ ముగిసింది. నేను నిన్ను కనుగొన్నాను, నీ అందు నేను ఆనందిస్తాను.
ఇంతకన్నా నాకు ఇంకేది అక్కర్లేదనేది క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యము. 6వదిగా జ్ఞానుల యొక్క ప్రయాణము ప్రభువుని గణపరిచింది, ఆరాధించింది. ద జర్నీ కన్క్లూడ్స్ విత్ వర్షిప్, కన్క్లూడ్స్ విత్ ప్రైసింగ్ గాడ్, హానరింగ్ గాడ్. వాళ్ళు ఆయనను పూజించారు. తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. గొప్ప సమర్పణ కలిగినటువంటిది. వారు తమ పెట్టెలను విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును అర్పించారు. వారు ఆయనను పూజించారు, గణపరిచారు. ఇది కదా వారు కోరుకుంది. ఆయన కలుసుకోవడానికి ఇది కదా అర్థము. దేవునిని పూజింప, ఆరాధింప వారు వచ్చారు. ఆయన పూజింపను వారు వచ్చారు. ఆయన పూజించుట వారి యొక్క గురి, లక్ష్యము. అది వారికి సంతోషాన్ని కలిగించేది. బంగారము, ఆయనను రాజుగా చేసుకున్నామని వారు తెలియజేస్తున్నారు. సాంబ్రాణి ఆయనకు అర్పించి, మా యాజకుడవు నీవేనయ్యా, నీ ద్వారా మేము నిజ దేవుని చేరాము, ఆరాధిస్తాము, ఆశ్రయిస్తాము, ఆయనలో ఆనందిస్తాము, ఆయనను సేవిస్తాము. మరి శ్రేష్టమైన సేవకు మమ్మల్ని నడిపించుమని వారు ఆయనను యాజకునిగా చేసుకున్నారు. ఆ యాజకుడు మనలను రాజులైన యాజక సమూహంగా చేయడానికి కటిగా చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుస్తున్నాడు. లెట్స్ గో అండ్ మీట్ హిమ్ అండ్ ప్రైజ్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్. రండి, ప్రయాణం చేద్దాము జ్ఞానుల వలె. అన్వేషించుకొని ఆయన పట్టుకుందాము, ఆయన పాదాలు పట్టుకుందాము, ఆయన గణపరుస్తూ ఆయన ఆరాధించుకుందాము. బోళము ఆయనకి సమర్పించి, ఆయన శ్రమనందు సేవకుడని, ఈ సఫరింగ్ సర్వెంట్, మెస్సియా ఈజ్ ఎ సఫరింగ్ సర్వెంట్, మన నిమిత్తము ప్రాణము పెట్టను వచ్చాడని ఆయన స్తుతించి గణపరుస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత! దేవుని సన్నిధిని వారు చేరారు. ప్రభు పాదాల మీద పడుతున్నారు. ఏ పసివాడు, దెర్ ఇస్ నో హాలో అరౌండ్ హిస్ ఫేస్, నో గ్లోరీ, హెవెన్లీ గ్లోరీ ఇన్ హిస్ ఫేస్. సామాన్యమైన మానవునిగా ఆయన ఉన్నాడు, కేవలం పసివానిగా ఉన్నాడు. కానీ ఆయన యందు వారు దేవుని చూచారు, తమ విమోచకుని, రక్షకుని చూచారు. బంగారము, సాంబ్రాణి, బోళమిచ్చి ఆయనను ఆరాధించారు. ఆయనను ఆరాధించి కనపరిచారు. ఏ విధమైనటువంటి ప్రయాణము మనం చేస్తున్నాం? మన ప్రయాణము ఎట్టిదిగా కనపడుతూ ఉంది. మనం ఆలోచన చేయాల్సిన వారిగా ఉంటున్నాం. మనం ఆలోచన చేసుకుందాం. చివరిగా జ్ఞానుల ప్రయాణము దేవుని చిత్తాన్ని జరిగించింది. జ్ఞానుల ప్రయాణం దేవుని చిత్తాన్ని జరిగించింది. దేవుని చిత్తమునకు లోబడినదిగా ఉంది. They said no to Herod, yes to King of Jews. వారు హెరోదు రాజును, అతని మాటను తిరస్కరించి యూదుల రాజు మాటకు లోబడ్డారు. The day we obey the rule of Christ, immediately we enter into the kingdom of God, because he is the king. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం నాకు రాజు. ఆయన అధికారం ఒప్పుకున్న దినమునే నువ్వు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తావని జ్ఞాపకం చేసుకో, తెలుసుకో. దేవుడు అద్భుతమైనటువంటి వాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యకరమైనటువంటి. God works unconventional ways. God works unconventional ways for his people. He chose wise men. He chose an illiterate. అమాయకులైన కాపరులు
కేవలము తమ పొలం నుండి పట్టణంలోనికి వెళ్తే సరిపోయింది. కానీ జ్ఞానులైనటువంటి వారు సుదూరము ప్రయాణం చేయవలసి వచ్చింది. గాడ్ వర్క్స్ ఇన్ అన్కన్వెన్షనల్ వే టు పీపుల్, విత్ పీపుల్. దేవుడు నీతో ప్రత్యేకంగా ఆయన నడుచుకుంటాడు. ఆయన నీకు దగ్గరగా అయినా దొరకవచ్చు, నువ్వు సుదూరంగా ఆయన కొరకు ప్రయాణం చేయాల్సి అయినా రావచ్చు. బట్ యాక్సెప్ట్ ద పెయిన్ ఆఫ్ జర్నీ. యాక్సెప్ట్ ద పెయిన్ ఆఫ్ జర్నీ and reach him. Take a journey, reach him, worship him. You will be blessed. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్పగా చేస్తాడు. ఆయన కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, విడిచిపెట్టాడు ఆయన్ని. సో ఫార్ జ్ఞానులేక ప్రయాణంలోని 7 ప్రత్యేకతలు మనం చూసాం.